ZB9 న్యూస్ కి స్వాగతం. బీసీలకు రిజర్వేషన్ కల్పించాలంటూ జూలై 17న తెలంగాణ జాగృతి తలపెట్టిన రైలు రోకోకు సింగరేణి కార్మికులు మద్దతు తెలుపుతున్నట్లు ఆ సంఘం నాయకులు వెంకటేష్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ జనాభాలో 56% ఉన్న బీసీల రిజర్వేషన్ కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు జాగృతి అధ్యక్షురాలు కవిత పిలుపు మేరకు రైలు రోకోలో పాల్గొంటామన్నారు. పోరాటాల ద్వారానే హక్కులు సాధించుకుంటామని, అనగాన వర్గాలు జాగృతి పోరాటాల్లో భాగస్వాములు కావాలని వెంకటేష్ పిలుపునిచ్చారు. జూలై 17న తలపెట్టిన రైలు రోకోలో సింగరేణి కార్మికులతో పాటు సబ్బండ వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జై జాగృతి, జై తెలంగాణ, జై సింగరేణి, వర్ధిల్లాలి కవితక్క నాయకత్వం, వర్ధిల్లాలి కవితక్క నాయకత్వం, జై తెలంగాణ, జై సింగరేణి, జై సింగరేణి, కవితక్క నాయకత్వం, జై తెలంగాణ, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, జై తెలంగాణ, వర్ధిల్లాలి కవితక్క నాయకత్వం, వర్ధిల్లాలి కవితక్క నాయకత్వం, వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం, జై కేసీఆర్, జయప్రదం రైలు రోకోని, జయప్రదం చేద్దాం రైలు రోకోని, జై తెలంగాణ, జై తెలంగాణ. జూలై 17వ తారీఖున మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు ఏదైతే బీసీల పోరాటంకై, బీసీల రిజర్వేషన్కై మరి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 56% మంది బీసీల మరి అభ్యున్నతకమై ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటము దానికోసమై మరి కేంద్రానికి గట్టి దెబ్బ తగిలేలాగా మరి కేంద్రంలో చలనం నచ్చే విధంగా జూలై 17 తారీఖున రైలు రోకో నిర్వహిస్తున్నాము. దానికి సింగరేణి కార్మికులకు సింగరేణి జాగృతి తరపున పూర్తిగా మరి వారి వెంట ఉంటామంటూ, సింగరేణి కార్మికులు ఉంటామంటూ తెలియజేస్తున్నాం. మరి ఈ విధంగా చూస్తే ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా బీసీలు కానీ మరి ఎన్ని పోరాటాలు చేసినా కూడా ఈ యొక్క రిజర్వేషన్ల విషయంలో వచ్చేసరికి మరి ప్రభుత్వాలన్నీ వెనుకడి చేస్తున్నాయి. ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా ఒక ప్రతిపాదకను తీసుకొచ్చి మరి ఏదైనా కూడా తెలంగాణ జాగృతి ఏదైతే చేస్తుందో కవితక్క గారు పూల ప్రింట్ అని పెట్టి మరి ఈ బీసీల అభ్యున్నతి కోసం ఏదైతే కృషి చేస్తున్నారో వారు చెప్పిన విధంగా ప్రతి ఒక్క డిమాండ్ని కూడా మరి ప్రభుత్వం ముందుకు ఉంచిర్రు. ఆ యొక్క డిమాండ్ మేరకు ఖచ్చితంగా వారందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మరి ఎవరైతే ఉన్నారో బీసీలకు వచ్చే ఎలక్షన్లో కూడా అట్లాగే మహిళ కూడా ప్రత్యేకంగా కూడా ప్రతి ఒక్కటి ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాము. జై తెలంగాణ, జై తెలంగాణ.